సార్ మీరు తారక్ గారికి పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలుసు. ఆయన మీ వర్క్ ఏదైనా స్క్రీన్ ప్లే సెలెక్షన్లో కానీ ఆయన ఎక్కడైనా ఇన్స్పైర్ చేశారా? డిడ్ హీ ఇన్స్పైర్ యూ ఇన్ ఎనీ వే? తారక్ అన్ననా? డెఫినెట్లీ ఐ థింక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆది ఇంకా సింహాద్రి నుండి నేను ఐ వాజ్ లైక్ మ్యాడ్లీ ఫాలోయింగ్ హిస్ వర్క్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ ఈజ్ నాకు యమదొంగ ఇప్పటికి చాలా ఇష్టం అన్నట్టు. ద ఎనర్జీ ఇట్ హ్యాస్. యా, జై ఎన్టీఆర్. ఫలక్నామా దాస్ యూత్ని మూవీ గోయర్స్ని ఒక ఊపు ఊపింది. సో యాక్టింగ్ కెరియర్లో స్టార్టింగ్లోనే డైరెక్షన్ సైడ్ వెళ్ళడానికి ఎనీ పర్టికులర్ రీజన్? ఇట్లనే మీరు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే మీ కాలేజ్ వాళ్ళు. ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందామని చెప్పి మళ్ళీ డైరెక్షన్ చేసిండే. బేసికలీ నో బడీ వాజ్ గివింగ్ మీ రైట్ ఆపర్చునిటీ. నేను ఫలక్నామా దాస్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత షూట్ ఇంకో 2 monthsలో ఉంది అన్నప్పుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందో సెలెక్ట్ చేసుకున్నాడు. సో అది షూటింగ్ అయిపోగానే ఇది షూటింగ్ అవ్వగొట్టేసిన. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఐ హ్యాడ్ నో ఆపర్చునిటీ ఇన్ మై హ్యాండ్ వెన్ ఐ స్టార్టెడ్ ఫలక్నామా దాస్. ఇట్స్ అవుట్ ఆఫ్ నెసెసిటీ అది. యా. ఓకే, రాబోయే హిట్ 3 మూవీలో మీ క్యామియో ఎక్స్పెక్ట్ చేయవచ్చా? రాబోయే క్యామియో రోల్ హిట్ 3లోనా? ఐ థింక్ ఇట్స్ ఇంకా తెలీదు, అది చూడాలి. ఓరి దేవుడా, అశోకవనంలో లాంటి కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చేశారు. అలానే ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ఇన్ ముఖ చిత్రంలో కూడా చేశారు యాజ్ అ లాయర్. It was against, you were fighting against the marital rape and domestic abuse. Any particular reason that you chose that role? Nothing. When Sandeep approached me, I felt like one should raise voice. Manaku vachinda opportunity to speak about it. So I do not wanted to say no for it. I wanted to be part of like such cause.